నిన్న అంటే ఏప్రిల్ 6 తమిళనాడులోని మదురై సెషన్ కోర్ట్ 9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధిస్తూ సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు గురించే ఇప్పుడు దేశంలోని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. జనరల్గా పోలీసులు హంతకుల్ని పట్టుకుంటే కోర్టు విచారించి హంతకులకి ఉరిశిక్ష విధిస్తుంది. కానీ పోలీసులే హంతకులైతే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే హంతకులుగా ఎలా మారారు, ఎందుకు మారారు, ఎవరిని హత్య చేశారు, సెషన్ కోర్ట్ ఈ కేసుని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా ఎలా పరిగణించింది, ఎందుకు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని సత్తాన్కుళం అనే గ్రామంలో 58 సంవత్సరాల జయరాజ్ ఉండేవాడు. జయరాజ్కి ఒక కొడుకు, పేరు బెనిక్స్ వయసు 31 సంవత్సరాలు. బెనిక్స్కి ఒక మొబైల్ రిపేర్ అండ్ సేల్ షాప్ ఉంది. అది 2020వ సంవత్సరం జూన్ 19వ తారీఖు. కరోనా ప్రపంచమంతా విజృంభిస్తున్న వేళ మన దేశంలో లాక్డౌన్ విధించబడింది. మనకందరికీ తెలిసిందే కరోనా నిబంధనలు, లాక్డౌన్ నిబంధనల గురించి. ఆ రోజు అంటే జూన్ 19వ తారీఖు కరోనా లాక్డౌన్ నిబంధనల్ని అతిక్రమించి షాపుని 15 నిమిషాలు అదనంగా తెరిచి ఉంచినందుకు సత్తాన్కుళం ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణన్, కొంతమంది హెడ్ కానిస్టేబుల్స్ జయరాజుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. సరే, తన తండ్రిని ఒక 10-15 నిమిషాలు విచారించి వదిలేస్తారని బెనిక్స్ అనుకున్నాడు. కానీ 2 గంటలవుతున్నా తన తండ్రి ఇంటికి రాకపోయేసరికి బెనిక్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ తన తండ్రిని లాకప్లో పడేసి ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్లు లాఠీలతో అత్యంత దారుణంగా, క్రూరంగా కొట్టడం కనిపించింది. తన తండ్రి జయరాజ్ బాధతో అరుస్తున్నాడు, నన్ను కొట్టద్దు, నేను ఏ తప్పు చేయలేదని. అయినా సరే అందరూ కలిసి లాఠీలతో జయరాజ్ని విచక్షణారహితంగా కొడుతున్నారు. జయరాజ్ రక్తం కక్కుతున్నాడు, ఒళ్ళంతా గాయాలు, స్పృహ తప్పి పడిపోయాడు. ఇక్కడ బెనిక్స్ ఆ దృశ్యాన్ని చూసి పోలీసుల్ని, నా తండ్రిని మీరు ఎందుకు అలా కొడుతున్నారు, జస్ట్ 15 నిమిషాలు మేము అదనంగా షాప్ తెరిచించాం, షాపు కట్టేద్దాం అనుకుని సామాన్లు ఇవన్నీ సర్దుకుంటున్నాం, ఈ లోపల 15 మినిట్స్ ఎక్స్ట్రా అయిపోయింది, దానికే నా తండ్రిని ఇంతగా కొడతారంటే, ఎరా నువ్వు పోలీసుల్నే ప్రశ్నించేంత మగాడివా మనగాడివా అంటూ బెనిక్స్ని కూడా లాకప్లో వేసి లాఠీలతో అత్యంత దారుణంగా కొట్టడం మొదలుపెట్టారు. అలా తండ్రి కొడుకుల్ని పోలీసులు ఆ రోజు రాత్రి అంటే జూన్ 19వ తారీఖు రాత్రి 7:45 నుంచి మరుసటి రోజు ఉదయం 3 గంటల వరకు పోలీసులు ఒకరి తర్వాత ఒకరు లాఠీలతో జయరాజ్ని, బెనిక్స్ని దారుణంగా, భయంకరంగా, విపరీతంగా కొట్టారు. లాకప్లో రక్తం కక్కుకున్నారు, ఒళ్ళంతా గాయాలు, లాకప్లో ఉన్న గోడలకి రక్తం అంటింది, నేలంతా రక్తం, శరీరం అంతా గాయాలతో ఇద్దరూ స్పృహ తప్పి పడిపారు. మమ్మల్ని కొట్టద్దు, మేమేమీ తప్పు చేయలేదని, కనికరించండి అని కాళ్ల మీద పడి ప్రాధాయపడ్డా కూడా పోలీసులు దయా జాలి చూపకుండా ఇద్దరిని అత్యంత పాశవికంగా, దారుణంగా కొట్టడంతో ఇద్దరూ స్పృహ తప్పి పడిపారు. దాంతో పోలీసులు ఇద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. జడ్జి ముందర అంటారా, మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచాలంటే ఫిట్ ఫర్ రిమాండ్ అన్న సర్టిఫికేట్ డాక్టర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ జనరల్గా డాక్టర్లు ఇవ్వకూడదు. ఎందుకంటే జయరాజ్, బెనిక్స్ ఇద్దరికి విపరీతమైన గాయాలే. అయినా సరే డాక్టర్ వెనీలా ఈ ఇద్దరికి ఫిట్ ఫర్ రిమాండ్ అన్న సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సర్టిఫికేట్ తీసుకుని పోలీసులు జయరాజ్ని, బెనిక్స్ని ఇద్దరిని మెజిస్ట్రేట్ ముందర హాజరుపరిచారు. కోవిడ్ నిబంధనల ప్రకారం మెజిస్ట్రేట్ కూడా వీళ్ళిద్దరిని అంటే జయరాజ్ని, బెనిక్స్ని దూరం నుంచి చూశాడు. దాంతో గాయాలు కనిపించలేదు, పైగా మెడికల్ సర్టిఫికేట్ ఉంది. దాంతో మెజిస్ట్రేట్ వీళ్ళిద్దరికీ జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు జయరాజ్ని, బెనిక్స్ని సబ్ జైలుకి తరలించారు. జూన్ 22వ తారీఖు బెనిక్స్ జైల్లోనే రక్తం కక్కుకోవడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవడంతో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి అంటే జూన్ 22వ తారీఖు రాత్రి 9 గంటలకి బెనిక్స్ చనిపోయాడు. ఆ మరుసటి రోజు అంటే జూన్ 23వ తారీఖు జయరాజ్ కూడా ఛాతీ నొప్పితో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది తలెత్తడంతో ఆ రోజు జయరాజ్ కూడా చనిపోయాడు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువయ్యాయి. దాంతో ప్రజలు #జస్టిస్ ఫర్ జయరాజ్, బెనిక్స్ అన్న ట్రెండ్ మొదలైంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ సంఘటనని తీవ్రంగా ఖండించారు. బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా, అలాగే తమిళ యాక్టర్ సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ వీళ్ళందరూ కూడా ఈ సంఘటనని తీవ్రంగా ఖండించారు, విమర్శించారు. దాంతో హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుంది.
ఈ కేసుని సిబిఐ విచారించాల్సిందిగా ఆదేశించింది. దాంతో సిబిఐ రంగంలోకి దిగింది. పోస్ట్మార్టం రిపోర్టులు తెప్పించుకుని చూసింది. ఆ పోస్ట్మార్టం రిపోర్టులో జయరాజ్ని, బెనిక్స్ని ఇద్దరిని అత్యంత దారుణంగా, భయంకరంగా కొట్టడం వల్ల అంతర్గత అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లివర్ పగిలిపోయింది, పొట్టలో ఉన్న పేగులు ఇవన్నీ ఛిద్రమైపోయాయి. దాంతో అంతర్గత రక్తస్రావం జరిగి ఇద్దరూ చనిపోయారని పోస్ట్మార్టం రిపోర్టుల్లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. దాంతో పోలీసులందరినీ విచారించారు. లాకప్లో పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన సీసీ కెమెరాలు, ఫుటేజీలు ఇవన్నీ మాయమైపోయాయి. లాకప్లో రక్తపు మరకల్ని, అలాగే లాఠీల కంటిన రక్తపు మరకల్ని, ఆ గదిలో పరుచుకున్న రక్తపు మరకల్ని ఇవన్నీ పోలీసులు శుభ్రంగా తుడిచేశారు, కడిగేశారు. ఎప్పుడైతే హైకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకుందో పోలీసులు వెంటనే అలర్ట్ అయిపోయి తాము తప్పించుకోవడం కోసం లాఠీల కంటిన రక్తపు మరకల్ని, లాకప్లో గోడల కంటిన రక్తపు మరకల్ని, అలాగే నేలపై ఉన్న రక్తపు మరకల్ని వీటన్నింటినీ శుభ్రంగా తుడిచేశారు. కానీ తమతో పాటే పనిచేస్తున్న ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుందని, సాక్ష్యాలు ఇస్తుందని అప్పట్లో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ వీళ్ళెవ్వరూ ఊహించలేకపోయారు. మహిళా హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రేవతి ధైర్యం చేసి ముందుకొచ్చింది, సిబిఐకి సహకరించింది. సిబిఐతో సీసీ ఫుటేజీలు మాయం చేసినా తాను అప్పుడు ప్రత్యక్షంగా ఈ సంఘటన చూసింది. ఎందుకంటే లాకప్లో జయరాజ్ని, బెనిక్స్ని కొడుతున్నప్పుడు రేవతి అప్పుడు స్టేషన్లోనే ఉంది. తన ఎదురుగానే ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కలిసి ఒకరి తర్వాత ఒకరు జయరాజ్ని, బెనిక్స్ని తీవ్రంగా కొట్టడం రేవతి తన కళ్ళతో చూసింది. ఇదే విషయాన్ని సిబిఐకి చెప్పింది. అలాగే లాకప్లో మూలలో ఉన్న రక్తపు మరకల్ని, గోడల కంటిన రక్తపు మరకల్ని, అలాగే లాఠీల కంటిన కడిగేసిన కూడా రక్తపు మరకల్ని వీటన్నిటినీ సేకరించి సిబిఐకి చూపించింది. సిబిఐ వీటన్నిటినీ పరిశీలించింది, ఈ సాక్ష్యాధారాల అన్నిటినీ సేకరించింది. మహిళా హెడ్ కానిస్టేబుల్ రేవతి కోర్టులో కూడా సాక్ష్యం చెప్పింది. తాను చూసింది కళ్లకు కట్టినట్టుగా, పూసగుచ్చినట్టుగా కోర్టులో వివరించింది. ఆ తర్వాత కోర్టుకి తన భయాన్ని వివరించుకుంది. నేను సాక్ష్యం చెప్పినందువల్ల నా మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, నాకు, నా కుటుంబానికి హాని జరుగుతుందంటే హైకోర్టు రేవతితో స్వయంగా మాట్లాడి మీరు భయపడాల్సిన పని లేదని పోలీసు ప్రొటెక్షన్ ఇప్పించమని ఆదేశాలు జారీ చేసింది. దాంతో రేవతికి పోలీసు ప్రొటెక్షన్ ఏర్పడింది. ఎందుకంటే తనతో పాటే పనిచేస్తున్న తోటి పోలీసులకి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. జనరల్గా పోలీసులు ఎందుకు వచ్చిన గొడవలే అని సైలెంట్గా ఉంటారు. కానీ ఇక్కడ రేవతి సైలెంట్గా ఉండకుండా ఒక బాధ్యతగా భావించి ధైర్యంగా ముందుకొచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పింది. తర్వాత కోర్టు దాదాపు 105 మంది సాక్షులను పరిశీలించింది. ఈ కేసు దాదాపు 6 సంవత్సరాల పాటు నడిచింది. ఇక్కడ జయరాజ్, బెనిక్స్ ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా కోర్టులో ఈ కేసు గురించి తీవ్రంగా పోరాడారు, ఎంతో శ్రమపడ్డారు. మొత్తానికి 6 సంవత్సరాల తర్వాత ఇదే సంవత్సరం అంటే 2026 మార్చి 23వ తారీఖు మదురై సెషన్ కోర్ట్ 9 మంది పోలీసులని దోషులుగా నిర్ధారించింది. ఇక్కడ జయరాజ్, బెనిక్స్ కుటుంబ సభ్యులు కూడా ఎంతో శ్రమించారు, కోర్టులో పోరాడారు. మొత్తానికి 6 సంవత్సరాల తర్వాత 2026 మార్చి 23వ తారీఖు మదురై సెషన్ కోర్ట్ 9 మంది పోలీసుల్ని దోషులుగా నిర్ధారించింది. మొత్తం 10 మంది పోలీసులుంటే ఒక పోలీసు కోవిడ్ టైంలోనే చనిపోయాడు. దాంతో 9 మంది పోలీసుల్ని మదురై సెషన్ కోర్ట్ దోషులుగా నిర్ధారించింది. ఆ తర్వాత ఏప్రిల్ 6వ తారీఖు ఈ 9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా పరిగణించింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించి లాకప్లో ఇద్దరు అమాయకులైన తండ్రి కొడుకుల్ని అత్యంత దారుణంగా, భయంకరంగా, పాశవికంగా కొట్టి చంపి హత్య చేసినందుకు ఈ 9కి జీవిత ఖైదు కానీ వేరే శిక్షలు విధిస్తే అది న్యాయం కాదు. అందుకే ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా పరిగణిస్తూ ఈ 9 మందికి ఉరిశిక్ష విధిస్తూ సెషన్ కోర్ట్ ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. అలాగే బాధిత కుటుంబానికి కలిపి 1,40,00,000 కంపెన్సేషన్ చెల్లించాలని ఆదేశించింది. నిందితులు ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్ కె బాలకృష్ణన్, పి రఘు గణేష్, హెడ్ కానిస్టేబుల్స్ ఎస్ మురుగన్, ఏ స్వామిదురై, కానిస్టేబుల్స్ ఎం ముత్తురాజ్, ఎస్ చెల్లదురై, ఎక్స్ థామస్ ఫ్రాన్సిస్, ఎస్ వీలుమత్తు వీళ్ళందరూ నిందితులు. వీళ్ళకి ఉరిశిక్ష విధిస్తూ సెషన్ కోర్ట్ తీర్పిచ్చింది. సెషన్ కోర్ట్ ఇచ్చిన ఈ తీర్పు పట్ల జయరాజ్, బెనిక్స్ కుటుంబ సభ్యులు హర్షాన్ని వ్యక్తం చేశారు.
తాము పడ్డ బాధ, తాము పడ్డ శ్రమకి ప్రతిఫలం దక్కింది. ఈ 9 మందికి ఉరిశిక్ష విధిస్తూ సెషన్ కోర్టు అద్భుతమైన తీర్పు ఇచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సెషన్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు పట్ల కూడా దేశంలోని ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని అతిక్రమించి అమాయకులైన తండ్రి కొడుకుల్ని పట్టున పెట్టుకోవడం నిజంగా అమానుషమైన చర్య. కాబట్టి ఈ 9 మందికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు చాలా అద్భుతమైంది, చాలా మంచిదని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు పోలీసుల హింసకి, లాకప్ డెత్తులకి ఒక చెంప పెట్టు లాంటిది. కాకపోతే ఈ 9 మంది నిందితులు హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. 9 మంది నిందితులు కంపల్సరీగా హైకోర్టులో అప్పీల్ చేసుకుంటారు. సెషన్ కోర్టు ఇచ్చిన ఈ ఉరిశిక్ష తీర్పుని హైకోర్టు సమర్థించాలి. హైకోర్టు సమర్థిస్తేనే ఉరిశిక్ష అమలవుతుంది. ఒకవేళ నిందితులు హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే హైకోర్టు మళ్ళీ ఈ కేసును మొదటి నుంచి విచారిస్తుంది. సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పు కాపీల్ని, అలాగే సిబిఐ రిపోర్టుని, అలాగే సాక్ష్యాలని, అలాగే DNA మొత్తం వీటన్నిటినీ మొదటి నుంచి కోర్టు మళ్ళీ విచారించి సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులోనే హైకోర్టు కూడా పరిగణనలోకి తీసుకుని అదే తీరుతో ఆలోచించి హైకోర్టు విచారిస్తుంది. కాకపోతే మళ్ళీ మొదటి నుంచి విచారించి సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టా కాదా అన్నది పరిశీలించి ఒకవేళ అది కరెక్టే అంటే సెషన్ కోర్టు విధించిన తీర్పునే హైకోర్టు సమర్థిస్తుంది. లేదా సెషన్ కోర్టు ఇచ్చిన ఉరిశిక్షని మార్చి జీవిత ఖైదు శిక్షగా మార్చవచ్చు, లేదా పూర్తిగా కొట్టేయను కూడా వచ్చు. ఒకవేళ హైకోర్టు సెషన్ కోర్టు ఇచ్చిన ఉరిశిక్షని సమర్థిస్తే మళ్ళీ నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టు కూడా మళ్ళీ మొదటి నుంచి ఈ కేసును విచారిస్తుంది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు విధించిన ఉరిశిక్షని సమర్థిస్తే నిందితులు మళ్ళీ రివిజన్ అప్పీల్ మళ్ళీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటారు. ఒకవేళ రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ని తిరస్కరిస్తే అప్పుడు ఉరిశిక్ష అమలవుతుంది. ఈ ప్రాసెస్కి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. హైకోర్టులోనే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, సుప్రీంకోర్టులో కొన్ని నెలలు సంవత్సరాలు పట్టొచ్చు, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ కూడా కొన్ని నెలలు సంవత్సరాలు పట్టొచ్చు. చివరికి ఒక డేట్ ఫిక్స్ అవుతుంది. ఆ డేటులో ఈ నిందితులకి ఉరిశిక్ష అమలవుతుంది. దానికి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మన దేశంలో ఎంతోమంది ఉరిశిక్ష పడ్డ ఖైదీలు ఉన్నారు, కానీ అమలు ఇప్పటిదాకా కాలేదు. ఏది ఏమైనప్పటికీ దేశంలోనే ఇది మొదటిసారి 9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం అనేది దేశంలో ఇది ఫస్ట్ టైం. ఈ తీర్పు పోలీసుల వైఖరికి, హింస ప్రవృత్తికి ఒక చెంపపెట్టు లాంటిది. పోలీసులు ఎప్పటికైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లాకప్ డెత్ అన్నది అత్యంత దారుణమైన, క్రూరమైన కేసుగా పరిగణిస్తుంది కోర్టు. కాబట్టి పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లాకప్లో నిందితులని ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టకూడదు. కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా సరైన శిక్షణ ఇవ్వాలి. పోలీసులు నిందితుల్ని సైంటిఫిక్గా విచారించి వాళ్ళ నుంచి నిజాలు రాబట్టుకోవాలి తప్పితే ప్రతి వాళ్ళకి 3rd డిగ్రీ ఉపయోగించి వాళ్ళ ప్రాణాలు తీస్తే కోర్టు చాలా తీవ్రంగా పరిగణించి ఎటువంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు వచ్చిన ఈ తీర్పు పోలీసుల హింసా ప్రవృత్తికి ఒక చెంపపెట్టు లాంటిది. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు నిందితుల పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి వాళ్ళ నిజాలు ఏ పద్ధతిలో ఏంటి రాబట్టాలన్న శిక్షణ కంపల్సరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మదురై సెషన్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.